గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయం నేను ఇచ్చిన మెసేజ్లో చాలామంది నాకు ఇప్పటికీ కాల్స్ చేస్తూనే ఉన్నారు. డాడీ, మీరు కాయిన్ రేట్ పెంచడం కోసం మీరు చేస్తున్నారు, మీ వెనక మేము వస్తాం. మేము ఒకవేళ అపార్థం చేసుకున్నా దాన్ని ఏమీ అనుకోకండి అని చెప్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మన కంపెనీ డెవలప్ అవ్వాలంటే అందరూ కలిసి పనిచేస్తే అవుతుంది. ఏ కంపెనీ అయినా, ఏదైనా, ఒక రాష్ట్ర గవర్నమెంట్ అయినా అందరూ కలిసి పని చేయాలి. పని చేయకుండా మనం ఇక్కడ వచ్చేసి అక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే అవ్వదు. అందుకని నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. వాటిని జాగ్రత్తగా వినండి, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ మనం కిబో కాయిన్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కేబీసీ, రెండవది పీసీ. ఈ కేబీసీ కాయిన్ ఇంటర్నేషనల్లో ట్రేడ్ అవుతుంది. ఇక పీసీటీ కాయిన్ మన బీసీటీ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది. పీసీటీలో ట్రేడ్ అయింది, జాగ్రత్త వినండి. పీసీటీలో ట్రేడ్ అయింది మైనిట్స్, యూటీఆర్ లేదా బీవీహెచ్లోకి వెళ్ళి ఇక్కడ బర్న్ అవుతుంది. దానివల్ల ఇక్కడ రేటు పెరుగుతూ ఉంటుంది. ఈ ఆప్షన్లో ఒకటి కేబీసీలో వెళ్ళేసరికి ఇంటర్నేషనల్కి వెళ్తుంది. ఎవరైనా కొనుక్కుంటే కొనుక్కున్న దగ్గర ఉంటుంది, అది బర్న్ కాదు, అది ఎప్పటికీ అలా నిలిచే ఉంటుంది. కాబట్టి మన కాయిన్ రేట్ని నేను అనుకునే లక్ష్యం వైపు తీసుకెళ్ళడానికి బీసీటీని కూడా ఒక వేదికగా మార్చుకున్నాను. కాబట్టి బీసీటీలో కాయిన్స్ అమ్ముకునే వాళ్ళు ఖచ్చితంగా కిబో ప్రాజెక్టుల్లోకి వచ్చి పని చేయాలి. పని చేయకపోతే బీసీటీలో అమ్మకండి. ఎందుకు? మీరు పని చేస్తున్నారు. ఇప్పుడు 752 మంది, 54 మంది విన్ అయ్యారంటే వాళ్ళందరూ కష్టపడి పనిచేశారు, ఎంతోమంది కాయిన్స్ కొనుక్కున్నారు. కాబట్టి మన మైనిట్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? అన్నీ ఇప్పుడు యూటీఆర్ కానీ, బీవీహెచ్ కానీ, ఇవన్నీ కూడా మైనిట్స్ ప్రోగ్రామ్స్. అందులోకి వచ్చి పనిచేసిన వాళ్ళే పీసీటీ అమ్ముకుండా చేద్దాం. ఇందులో పని చేయలేదు. నేను ఇచ్చిన మాట ప్రకారం, మనం అనుకున్న మాట ప్రకారం ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తాం. 3 ఎక్స్చేంజ్ ట్రేడ్ అవుతున్నాయి. బిట్మార్ట్ అవుతుంది, ఎల్ బ్యాంక్ అవుతుంది, కాయిన్ బిఎక్స్ అవుతుంది, బిఎక్స్ అట్లా అమ్ముకోవచ్చు. కాబట్టి నేను వాళ్ళకి అందరికీ కూడా వాటిని వీలున్నంత ఇవాళ రేపట్లో నేను దాన్ని ఓపెన్ చేసేస్తాను. దానిలోకి వెళ్ళాలంటే మీ కాయిన్ని అందులోకి ఈ ట్రస్ట్ వాలెట్లకు పంపించుకోవడానికి అయ్యే ఛార్జ్ ఏతుందో అది మీదే ఛార్జ్ పెట్టుకొని చేసేయచ్చు. ఛార్జ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకి 5 రూపీస్ అనుకోండి. 1 కాయిన్స్ పంపించిన, 1 కోటి కాయిన్స్ పంపించిన, ఎన్ని కాయిన్స్ పంపించినా ఆ 5 రూపాయలు అవుతుంది. మీ కాయిన్స్ పంపించుకోండి అందులోకి. ఎందుకంటే ఆ ఛార్జెస్ ఎవరైనా పెట్టుకోవాల్సిందే. నేనైనా, మీరైనా ఎవరైనా పెట్టాల్సింది. ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో పంపించాలన్నప్పుడు డెఫినెట్లీ పెట్టుకోవాల్సిందే అవన్నీ. కాబట్టి అవి మీరు పెట్టేసుకొని ఇంటర్నేషనల్ అమ్ముకోండి మిగతా వాళ్ళందరూ. కానీ పీసీటీలో అమ్మేవారు, అంటే మైనిట్స్తో పనిచేసే వాళ్ళు మాత్రం ఇందులో అమ్ముతారు. ఇప్పుడు దానికి అనుకూలంగా ఒక పద్ధతిని నేను మళ్ళీ ఈరోజు కానీ పొద్దున కానీ చెప్తాను. ఆ పద్ధతి ప్రకారం మీరు వెళ్ళిపోండి. అప్పుడు డాడీ, మేము కష్టపడి పని చేస్తున్నాము, మేము ఎంత కష్టపడి పని చేస్తుంటే మరి మాకు కూడా అమ్ముకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు, మరి మాకే అవకాశం ఇవ్వండి, మేము కష్టపడి చేస్తున్నాం కాబట్టి అని అడుగుతున్నారు. మరి వాళ్ళకి ఇవ్వకుండా ఎవరు అయితే వాళ్ళు పని చేసినోడు చేయనోడు ఐడియాస్ వదిలేస్తే సరిపోదు కదా. వాళ్ళు కాయిన్స్ అమ్ముకుంటూ ఉంటే వీళ్ళు ఇక్కడ ఎవరు పని చేయరు. పని చేయలేనప్పుడు మీ కాయిన్స్ కొనేవాడు ఉండకపోతే మీరు, నేను, ఎవరు దాన్ని అమ్మలేరు. మరి అలా ఆపేయడం కాకుండా పని చేసిన వాడు బీసీటీలో అమ్ముకోండి, కేబీసీలో అమ్ముకోండి. మన మైనిట్స్ ప్రోగ్రామ్స్లో చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఓన్లీ బీసీటీలో కాకుండా కేబీసీలో అమ్మండి. పని చేసేవాడు రెండింటిలో అమ్మండి, పని చేయని వాడు ఒక్క కేబీసీని అంటే ఇంటర్నేషనల్లో అమ్ముకోండి. చట్ట ప్రకారం, అంటే
క్రిప్టో చట్ట ప్రకారం మనది ఇంటర్నేషనల్లో ట్రేడ్ అవుతుంది. ఓకే డాడీ, ఇంటర్నేషనల్లో ట్రేడ్ అవుతుంది. మనది ఒరిజినల్ క్రిప్టో కరెన్సీ కాబట్టి ఎక్స్చేంజ్లో ఉంది. మనది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంది కాబట్టి 3 ఎక్స్చేంజ్ల్లో ట్రేడ్ అవుతుంది. మనది 26,000 దాటి 27,000 వరకు ఉన్నటువంటి ప్రపంచంలో అనేక కాయిన్స్ మధ్యలో ఓన్లీ ట్రస్ట్ వ్యాలెట్లో 29 ఉంటే గుర్తింపు పొందిన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ఆ 29లో వన్ ఆఫ్ ది కాయిన్ అంటే అందులో ఒకటి మన కేబీసీ, మన కిబో కాయిన్. ఇప్పుడు కిబో కాయిన్ కేబీసీ కాయిన్ ఒకటి కాదనేటువంటి మహనీయులు కూడా ఉన్నారు. అందుకే మీ కిబో కాయిన్ని ఇంటర్నేషనల్లో పంపించుకోండి, అది కేబీసీగా ఉంటుంది. రెండింటిలోనూ ఇందులో కేబీసీ కానీ అందులో బీసీటీ కానీ మార్చాను, కానీ కిబో కాయినే ఇది, ఇందులో పంపించుకోండి. అలాగే అమ్ముకున్నా నేను ఏర్పాటు చేస్తున్నాను. మరొకసారి దీని గురించి అన్ని వివరాలు మీకు చెప్తాను. ఓకే డాడీస్, ఇది పని చేస్తున్న వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పినటువంటి సిస్టమ్ నచ్చుద్ది. ఎందుకంటే అప్పుడు పని చేయలేని వాళ్ళు పోగులు తీసుకొచ్చి అమ్మలేరు, ఈ మామూలు మాలు అమ్ముతారు. ఎప్పుడైతే అమ్మకానికి కాయిన్ లేదో పైకి వెళ్ళిపోతుంది రేట్ ఆటోమేటిక్గా. తక్కువగా ఉన్నప్పుడు మనందరం పని చేస్తే ఎక్కువ కాయిన్స్ పడుతున్నప్పుడు ఆటోమేటిక్ వీరిపోద్ది. ఇప్పుడైతే 754 మంది ఎవరు విన్ అయ్యారో వాళ్ళకి ఇప్పుడు నేను మన తాలూకా బండి తాలూకు పాస్ ఇస్తానని చెప్పాను. 100% పాస్ ఇస్తాను. మన బండి ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు ఆ పాస్ తీసుకొని మీరు బండి తెచ్చుకోవచ్చు. మిగిలిన వాళ్ళకి ఉన్న రేటుకి వీళ్ళకున్న ధరకి ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఇది వీళ్ళకి ఇచ్చే రేటు అవుటర్స్కి ఇచ్చే రేటు ఒకటే ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించండి. పని చేసేవాడికే పట్టం కడదాం, పని చేసేవాడినే మనతో కలిసి తీసుకెళ్ళిపోదాం. ఎందుకంటే అలా పని చేస్తేనే కానీ ఇక్కడ కాయిన్స్ వెళ్ళవు కదా. ఎక్కడైనా అంతే, అమ్మేవాడు ఉంటే కొనేవాడు కూడా ఉండాలి, లేకపోతే వెళ్దు. కాబట్టి అది చేద్దాం. గుడ్ మార్నింగ్. ఈరోజు ఉదయం నేను ఇచ్చిన మెసేజ్లో చాలామంది నాకు ఇప్పటికీ కాల్స్ చేస్తూనే ఉన్నారు. డాడీ, మీరు కాయిన్ రేట్ పెంచడం కోసం మీరు చేస్తున్నారు, మీ వెనక మేము వస్తాం. మేము ఒకవేళ అపార్థం చేసుకున్నదని ఏమీ అనుకోకండి అని చెప్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మన కంపెనీ డెవలప్ అవ్వాలంటే అందరూ కలిసి పనిచేస్తే అవుతుంది. ఏ కంపెనీ అయినా ఏదైనా, ఒక రాష్ట్ర గవర్నమెంట్ అయినా అందరూ కలిసి పని చేయాలి. పని చేయకుండా మనం ఇక్కడ ఉంచేసి అక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే అవ్వదు. అందుకని నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. వాటిని జాగ్రత్తగా వినండి, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. ఇక్కడ మనం కిబో కాయిన్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కేబీసీ, రెండవది బీసీ. ఈ కేబీసీ కాయిన్ ఇంటర్నేషనల్లో ట్రేడ్ అవుతుంది. ఇక బీసీటీ కాయిన్ మన బీసీటీ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది. బీసీటీలో ట్రేడ్ అయింది, జాగ్రత్తగా వినండి. బీసీటీలో ట్రేడ్ అయింది మైనిట్స్, యూటీఆర్ లేదా బీవీహెచ్లోకి వెళ్ళి ఇక్కడ బర్న్ అవుతుంది. దానివల్ల ఇక్కడ రేటు పెరుగుతూ ఉంటుంది. ఈ ఆప్షన్లో ఒకటి కేబీసీలో వెళ్ళేసరికి ఇంటర్నేషనల్కి వెళ్తుంది. ఎవరైనా కొనుక్కుంటే కొనుక్కున్న దగ్గర ఉంటుంది, అది బర్న్ కాదు, అది ఎప్పటికీ అలా నిలిచే ఉంటుంది. కాబట్టి మన కాయిన్ రేట్ని నేను అనుకునే లక్ష్యం వైపు తీసుకెళ్ళడానికి బీసీటీని కూడా ఒక వేదికగా మార్చుకున్నాను. కాబట్టి బీసీటీలో కాయిన్స్ అమ్ముకునే వాళ్ళు ఖచ్చితంగా కిబో ప్రాజెక్టుల్లోకి వచ్చి పని చేయాలి. పని చేయకపోతే బీసీటీలో అమ్మకండి. ఎందుకు? మీరు పని చేస్తున్నారు. ఇప్పుడు 752 మంది 54 మంది విన్ అయ్యారంటే వాళ్ళందరూ కష్టపడి పనిచేశారు, ఎంతోమంది కాయిన్స్ కొనుక్కున్నారు. కాబట్టి
మన మైనీడ్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? అన్ని ఇప్పుడు యూటీఆర్ కానీ, బీబీహెచ్ కానీ, ఇవన్నీ కూడా మైనీడ్స్ ప్రోగ్రామ్స్. అందులోకి వచ్చి పనిచేసిన వాళ్ళే బీసీటీ అమ్ముకుందా చేద్దాం. ఇందులో పని చేయలేదు. నేను ఇచ్చిన మాట ప్రకారం, మనం అనుకున్న మాట ప్రకారం ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తాం. 3 ఎక్స్చేంజ్ ట్రేడ్ అవుతున్నాయి. బిట్మార్ట్ అవుతుంది, ఎల్బ్యాంక్ అవుతుంది, కాయిన్ బిఎక్స్ అవుతుంది, బిఎక్స్ అట్లా అమ్ముకోవచ్చు. కాబట్టి నేను వాళ్ళకి అందరికీ కూడా వాటిని వీలున్నంత ఇవాళ రేపట్లో నేను దాన్ని ఓపెన్ చేసేస్తాను. దానిలోకి వెళ్ళాలంటే మీ కాయిన్ని అందులోకి ఈ ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపించుకోవడానికి అయ్యే ఛార్జ్ ఏతుందో అది మీదే ఛార్జ్ పెట్టుకొని చేసేయచ్చు. ఛార్జ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకి అది 5 రూపీస్ అనుకోండి. ఒక్క కాయిన్స్ పంపించిన, కోటి కాయిన్స్ పంపించిన, ఎన్ని కాయిన్స్ పంపించినా ఆ 5 రూపాయలు అవుతుంది. మీ కాయిన్స్ పంపించుకోండి అందులోకి. ఎందుకంటే ఆ ఛార్జెస్ ఎవరైనా పెట్టుకోవాల్సిందే. నేనైనా మీరైనా ఎవరైనా పెట్టాల్సింది. ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో పంపించాలన్నప్పుడు డెఫినెట్లీ పెట్టుకోవాల్సిందే అవన్నీ. కాబట్టి అవి మీరు పెట్టేసుకొని ఇంటర్నేషనల్ అమ్ముకోండి మిగతా వాళ్ళందరూ. కానీ బీసీట్లో అమ్మేవారు అంటే మైనీడ్స్తో పనిచేసే వాళ్ళు మాత్రం ఇందులో అమ్ముతారు. ఇప్పుడు దానికి అనుకూలంగా ఒక పద్ధతిని నేను మళ్ళీ ఈరోజు కానీ పొద్దున కానీ చెప్తాను. ఆ పద్ధతి ప్రకారం మీరు వెళ్ళిపోండి. అప్పుడు డాడీ మేము కష్టపడి పని చేస్తున్నాము, మేము ఎంత కష్టపడి పని చేస్తుంటే మరి మాకు కూడా అమ్ముకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు, మరి మాకే అవకాశం ఇవ్వండి, మేము కష్టపడి చేస్తున్నాం కాబట్టి అని అడుగుతున్నారు. మరి వాళ్ళకి ఇవ్వకుండా ఎవరు అంటే వాళ్ళు పని చేసినోడు చేయనోడు ఐడియాస్ వదిలిస్తే సరిపోదు కదా. వాళ్ళు కాయిన్స్ అమ్ముకుంటూ ఉంటే వీళ్ళు ఇక్కడ ఎవరు పని చేయరు. పని చేయలేనప్పుడు మీ కాయిన్స్ కొనేవాడు ఉండకపోతే మీరు నేను ఎవరు దాన్ని అమ్మలేరు. మరి అలా ఆపేయడం కాకుండా పని చేసిన వాడు బీసీలో అమ్ముకోండి, కేబీసీలో అమ్ముకోండి. మన మైనీడ్స్ ప్రోగ్రామ్స్లో చేయని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఓన్లీ బీసీలు కాకుండా ఓన్లీ కేబీసీలో అమ్మండి. పని చేసేవాడు రెండింటిలో అమ్మండి, పని చేయని వాడు ఒక్క కేబీసీ అంటే ఇంటర్నేషనల్లో అమ్ముకోండి. చట్ట ప్రకారం అంటే క్రిప్టో చట్ట ప్రకారం మంది ఇంటర్నేషనల్లో ట్రేడ్ అవుతుంది. ఓకే డాడీ? ఇంటర్నేషనల్లో ట్రేడ్ అవుతుంది. మంది ఒరిజినల్ క్రిప్టో కరెన్సీ కాబట్టి ఎక్స్చేంజ్లో ఉంది. మనది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంది కాబట్టి 3 ఎక్స్చేంజ్ల్లో ట్రేడ్ అవుతుంది. మనది 26,000 దాటి 27,000 వరకు ఉన్నటువంటి ప్రపంచంలో అనేక కాయిన్స్ మధ్యలో ఓన్లీ ట్రస్ట్ వ్యాలెట్లో 29 ఉంటే గుర్తింపు పొందిన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ఆ 29లో వన్ ఆఫ్ ది కాయిన్ అంటే అందులో ఒకటి మన కేబీసీ, మన కిబో కాయిన్. ఇప్పుడు కిబో కాయిన్, కేబీసీ కాయిన్ ఒకటి కాదనేటువంటి మహనీయులు కూడా ఉన్నారు. అందుకే మీ కిబో కాయిన్ని ఇంటర్నేషనల్లో పంపించుకోండి, అది కేబీసీగా ఉంటుంది. రెండింటిలోనూ ఇందులో కేబీసీ కానీ అందులో బీసీటీ కానీ మార్చాను. కానీ కిబో కాయినే ఇది, ఇందులో పంపించుకోండి. అలాగే అమ్ముకుందా నేను ఏర్పాటు చేస్తున్నాను. మరొకసారి దీని గురించి అన్ని వివరాలు మీకు చెప్తాను. ఓకే డాడీస్? ఇది పని చేస్తున్న వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పినటువంటి సిస్టమ్ నచ్చుద్ది. ఎందుకంటే అప్పుడు పని చేయలేని వాళ్ళు పోగులు తీసుకొచ్చి అమ్మలేరు. ఈ మామూలు మాలు అమ్ముతారు. ఎప్పుడైతే అమ్మకానికి కాయిన్ లేదో పైకి వెళ్ళిపోతుంది రేట్ ఆటోమేటిక్గా. తక్కువగా ఉన్నప్పుడు మన అందరం పని చేస్తే ఎక్కువ కాయిన్స్ పడుతున్నప్పుడు ఆటోమేటిక్ మిగిలిపోద్ది. ఇప్పుడైతే 754 మంది ఎవరు విన్ అయ్యారో వాళ్ళకి ఇప్పుడు నేను మన తాలూకా బండి తాలూకా పాస్ ఇస్తానని చెప్పాను. 100% పాస్ ఇస్తాను. మన బండి ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు ఆ పాస్ తీసుకొని మీరు బండి తెచ్చుకోవచ్చు. మిగిలిన వాళ్ళకి ఉన్న రేటుకి వీళ్ళకున్న ధరకి ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఇది వీళ్ళకి ఇచ్చే రేటు, అవుటర్స్కి ఇచ్చే రేటు ఒకటే ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గ్రహించండి. పని చేసేవాడికి పట్టం కడదాం.
పని చేసేవాడిని మనతో కలిసి తీసుకెళ్ళిపోదాం. ఎందుకంటే అలా పని చేస్తేనే కానీ ఇక్కడ కాయిన్స్ వెళ్ళవు కదా. ఎక్కడైనా అంతే, అమ్మేవాడు ఉంటే కొనేవాడు కూడా ఉండాలి, లేక వెళ్దు. కాబట్టి అది చేద్దాం. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెట్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెట్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చెబుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెట్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకున్న దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఈ పట్టికలో వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని నుంచి కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ మీరు ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీపిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది, ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెట్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చిండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెట్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు పే యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉండదండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి, ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు, దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా, 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు.
చూసారు కదా ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెట్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ఈ ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్లోకి వెళ్ళండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.